అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ప్రత్యేకించి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క మహిళను కలిసి వాళ్ళ జీవితంలో ఎటువంటి సంఘటనలు ఫేస్ చేశారు, ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి వాళ్ళు విజయవంతంగా ముందుకు వెళ్తున్నారనేది చాలామందిని అడిగి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి వచ్చేసాను. ఆవిడ ఎవరో కాదు, వాసవ్య మహిళా మండలి సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం రష్మి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ స్టేజ్కి రావడానికి ఎప్పటి నుంచో ఎంతో కృషి చేసి ఈ స్టేజ్కి వచ్చారు. సో చాలామందికి కూడా చాలా అవగాహనతో చాలా విశేషాలను పంచుకుంటున్నారు. మనం కూడా ఆమెతో మరిన్ని మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఓకే, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే వీక్షిస్తున్న అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ వాసవ్య మహిళా మండలి స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, అంటే పునాది ఎక్కడి నుంచి పడింది, అండ్ ఇది పెట్టడానికి రీజన్ ఏంటి? ఎటువంటి మహిళల్ని ఇక్కడ తీసుకొచ్చి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎటువంటి మహిళల్ని ముఖ్యంగా, అంటే చాలా లో స్టేజ్లో ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు. సో ఇక్కడ ఎంకరేజ్ చేసే మహిళలు ఏ విధంగా ఉంటారు? 1969లో మా అమ్మగారు చెన్నుపాటి విద్య గారు వాసవి మహిళా మండలిని స్థాపించడం, దీనికి మా తాతగారు గోరా గారు దీనికి పేరు పెట్టారు వాసవ్య. వా అంటే వాస్తవికత, సా అంటే సంఘదృష్టి, వ్యా అంటే వ్యక్తిత్వం. ఈ మూడు నిలపడమే ధ్యేయంగా పనిచేయాలనే ఉద్దేశంతో గోరా గారు ఈ పేరుని సజెస్ట్ చేయడం. అప్పటి నుంచి కూడా 1969 నుంచి వాసవి మహిళా మండలి నడుస్తోంది. దీనికి ముఖ్యంగా విద్య గారు మొదలుపెట్టినప్పుడు అందరూ కూడా ఉమెన్, అన్ని రంగాల్లో ఉన్న మహిళలందరూ కూడా ముందుకు వచ్చి దీనిలో పాలు పంచుకోవడం. ఇందులో మహిళలు, పిల్లలు ముఖ్యంగా మేము ఇచ్చేస్తాము. ఎవరిని కుటుంబాలని రీచ్ అయ్యేది కూడా మహిళలు, పిల్లల ద్వారానే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మహిళలు, పిల్లలు అనేవాళ్ళు వాళ్ళకి ఇప్పటి రోజులు వేరు. 1969లో మహిళలు ముందుకు వెళ్ళాలంటేనే ఎంతో కష్టం. విద్య గారు 1980లో ఎంపీగా అయినప్పుడు అక్కడ పార్లమెంట్లో చాలా సింగిల్ డిజిట్ ఎంపీస్, ఉమెన్ ఎంపీస్. ఈ రోజున దానికి ఒక చట్టసభల్లో ఎక్కువ మంది వచ్చారు, బాగుంది. చాలా చక్కగా చట్టసభల్లో కూడా వాళ్ళు ముందుకు పార్టిసిపేట్ చేయడం అవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇక్కడ వాసవి మహిళా మండలి మనం ఒక 5 థిమాటిక్ ఏరియాస్లో వర్క్ చేస్తూ ఉంటాము. హెల్త్, ఎడ్యుకేషను, లైవ్లీహుడ్స్, ఎన్విరాన్మెంటు, హ్యూమన్ రైట్స్ యాజ్ ఎ క్రాస్ కటింగ్ ఇష్యూ. ఇలా ప్రతి విషయంలోనూ కూడా మహిళలు ముందు ముఖ్యంగా ఎన్నో కష్టాల్లో పడుతూ వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అలాంటిది చెప్పుకోలేనప్పుడు మేమున్నాం అంటూ చెప్పడానికి వాసవి మహిళా మండలి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని 1969లో స్టార్ట్ చేసి ఎంతోమంది మహిళలకి వాళ్ళకి ఒక చెప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. ఇప్పటికి కూడా మాకు మా వెబ్సైట్లో చూసి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. దానిలో ఫోన్స్లో మా సిస్టర్ చాలా కష్టంలో ఉంది, లేకపోతే మా వాళ్ళు ఉన్నారు అని ఫోన్స్ చేసి అడిగి వాళ్ళు ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనం ప్రజలకి దగ్గరగా ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలని మనం తీర్చేవాళ్ళం అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఇచ్చేయడం. అట్లాగే మహిళా మిత్ర అని స్టార్ట్ చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి ఏ వీధిలో ఉన్నవాళ్ళు ఆ వీధిలో ఏదైనా కష్టంతో బాధపడుతున్న మహిళలు కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళని మన మహిళా మండలికి కానీ కౌన్సిలింగ్కి, లేకపోతే పోలీస్ స్టేషన్స్కి తీసుకువెళ్ళి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఒకప్పుడు మహిళలు పోలీస్ స్టేషన్ ముందు నుంచోవాలంటేనే భయపడేవాళ్ళు. అలాంటిది ఈ మహిళా మిత్ర ద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేయడం, పోలీసులే మన వాళ్ళని పిలవడం కౌన్సిలింగ్ అని చెప్పి, ఇవన్నీ కూడా ఒక మార్పుకి నాంది పలికినాయి. అట్లాగా మహిళల్లో అభ్యుదయం రావాలి అంటే ఎన్నో రకాలుగా మహిళల్ని చైతన్యపరచాలి. చదువుతో ప్రాధాన్యత లేదు. ఎవరైనా సరే సామాన్యులు కూడా నేనున్నాను అంటూ 10 మంది కష్టంలో ఉన్న వాళ్ళకి కష్టాన్ని తీర్చాలి అంటే ప్రతి వాళ్ళకి కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలని వెలికి తీయడానికే వాసవి మహిళా మండలి మహిళా అభ్యుదయాని కోసం పనిచేస్తుంది. ఓకే మేడం, ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి మీకు కష్టాన్ని చెప్పుకున్నారు? అలాగే మీరు ఎంతమంది మహిళలకు హెల్ప్ చేసి ఉంటారు సుమారుగా? మేము మహిళలు కానీ పిల్లలు కానీ ఇప్పటివరకు దాదాపు 40 లక్షల మంది పైనే మేము డైరెక్ట్గా కాంటాక్ట్ చేసాము. అందులో మచ్చుతనకగా కొన్ని చెప్తాను. ఇప్పటి రోజుల్లో మేము ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈ సచివాలయాల్లో కానీ వీటిలో
జాబ్స్ వచ్చి మేడం మేడం అని పిలుస్తూ ఉంటారు. ఏంటంటే నేను మీ దగ్గర నర్సింగ్ ట్రైనింగ్ పొందానండి, నేను 3rd బ్యాచ్, 2nd బ్యాచ్, 4th బ్యాచ్, 7th బ్యాచ్ అని చెప్తూ ఉంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాసవి మహిళా మండలి కొన్ని వందల మందికి ఉమెన్కి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ట్రైనింగ్ ఇచ్చాము. దాని ద్వారా వాళ్ళు ఆ ట్రైనింగ్ అయిన తర్వాత కొంతమంది బీఎస్సీ నర్సింగ్ చేశారు, కొంతమంది జనరల్ నర్సింగ్ చేశారు. వాళ్ళకు ఒక ఉపాధి కల్పించి వాళ్ళ జీవితంలో నేను బతకగలను, నేను జీవితంలో మా వాళ్ళకి నేను కుటుంబానికి నేను ఒక ఆసరాగా ఉంటాను అని వాళ్ళల్లో ఒక ధైర్యాన్ని తీసుకురావడం. అట్లాగే హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగు, కంప్యూటర్స్ ట్రైనింగు, ఇట్లా రకరకాల ట్రైనింగ్స్. ఇప్పుడు వాసవి మహిళా మండలి ఒక ఫ్యాషన్ డిజైనింగ్ ట్రైనింగ్ ఉంది, దానిలో ఎంబ్రాయిడరీ వర్క్ జరుగుతుంది. తర్వాత మిషన్ మీద కుట్టడం, రకరకాల డ్రెస్సెస్ అన్నీ కుడుతూ ఉంటారు. కంప్యూటర్స్ ట్రైనింగు, ఓన్లీ కంప్యూటర్స్ బేసిక్సే కాకుండా వాళ్ళకి టాలీ అండ్ జిఎస్టీలో ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇప్పటి రోజుల్లో ప్రతి చోట కూడా కంప్యూటర్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలాంటి కంపల్సరీగా ఉన్న చోట మహిళలకు ఉద్యోగం రావాలంటే బేసిక్స్ టాలీ అండ్ జిఎస్టీలో ఉంటే బాగుంటుందని అలా ఇవ్వడం. చాలామందికి ఇమీడియట్గా ఉద్యోగాలు రావడం, అది చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే మనం చేసే పనికి ఒక ఫలితం కలిగింది అనేది వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందం, వాళ్ళ కుటుంబంలో చూసిన ఆనందమే మాకు కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదే మాకు చాలా సంతృప్తినిస్తుంది. ఇదే కాకుండా వాసవి మహిళా మండలి ఉమెన్ షెల్టర్ హోమ్ రన్ చేస్తున్నాం. ఉమెన్ విత్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. దాంతోపాటు మాకు శక్తి సదన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద జరుగుతుంది. తర్వాత వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ఇది 1985 నుంచి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్న మహిళలకి, మనం ఒంటరిగా ఉండే వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం. వాళ్ళు ఇక్కడ ఒక మెస్ కూడా రన్ చేస్తున్నారు. అది మేము ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇచ్చాము, వాళ్ళే ఇప్పటి వరకు కూడా రన్ చేస్తున్నారు. అంటే ఏది చేసినా కానీ మనం చేసే దాంట్లో ఇంకొక మహిళకి వాళ్ళకి ఆసరా ఉండాలి అనే ఉద్దేశంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నాము. ఒక 40 మంది పైన ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉన్నారు అందరూ. అలాగే పిల్లలు ఒక 80 మంది పిల్లలు మనకి ఏదర్ సింగిల్ ఆర్ డబల్ పేరెంట్ ఆర్ఫన్స్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళకి అసలు ఆ ఆలోచనే రాకుండా వాళ్ళకంటూ ఒక మంచి వాతావరణాన్ని కల్పించి కానూరు దగ్గర వాళ్ళకి హోమ్ రన్ చేస్తున్నాం. అట్లాగే సమగ్ర శిక్ష వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా మనం కనుక పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ మనకు వచ్చి సపోర్ట్ చేస్తారు అనడానికి మనం చేసే పని, మనం నియమంతో, నిబద్ధతతో, క్రమశిక్షణతో వాళ్ళందరినీ కూడా తయారు చేయడానికి ఒక మంచి అవకాశం. ఇన్ని చెప్తుంటే నాకే అసలు ఇన్ని ఉంటాయా, ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఖచ్చితంగా మా మెగా9 టీవీ తరపున మిమ్మల్ని మాత్రం అభినందించకుండా ఉండలేము. సో హ్యాట్స్ ఆఫ్ దానికి మాత్రం. అండ్ మీరు ఇప్పుడు వాసవి మహిళా మండలికి సెక్రటరీగా ఉన్నారు. సో ఇదే కాకుండా మీరు ఇంకా వేటికి చూసుకుంటారు. యాక్చువల్గా మీరు ఫేమస్ డాక్టర్ సమరం గారి వైఫ్ అయినప్పటికీ కూడా మీరు అదే తోవలో కాకుండా డిఫరెంట్గా ఇంతమందిని ఎంకరేజ్ చేయడం అనేది గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం. అండ్ అది కాకుండా ఇంకా ఏమేమి చూసుకుంటారు మీరు? నేను ఇన్నవీ క్లబ్ ఆఫ్ విజయవాడ స్టార్టెడ్ లైక్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడలో మెంబర్గా ఉన్నవాళ్ళు ఇన్నవీ క్లబ్ ఆఫ్ విజయవాడలో ఉండేవారు. తర్వాత వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ మదర్స్ అని ఇప్పుడు బయట వాళ్ళని కూడా అందులో మెంబర్స్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ క్లబ్లో నేను 1978లో జాయిన్ అయ్యాను. ఆ క్లబ్ 1967లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 78 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సమాజ సేవ అనే ధ్యేయంతోనే అక్కడ కూడా నేను చేస్తూ వస్తున్నాను. అలాగే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానిలో లైఫ్ మెంబర్గా ఉన్నాను. ఇంకా ఇలాగ ఇప్పుడు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్గా ఉన్నాను. ప్రస్తుతం నేను కమ్యూనిటీ కేర్లో మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న స్కూల్స్లో ఒక 20 స్కూల్స్లో ఐ చెకప్ చేసి ఆ పిల్లల్లో మోర్ దాన్ 1500 చిల్డ్రన్కి కళ్ళజోళ్ళు అవసరమైనవి. వాళ్ళందరికీ కూడా త్వరలో ఆ కళ్ళజోళ్ళన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేయాలంటే ఒక సంస్థ ద్వారా, ఒక సంస్థతో ఉంటే కనుక ఎక్కువ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో నేను ఇన్ని రకాల సంస్థల్లో మెంబర్గా ఉండడం, వాటి ద్వారా నాకేమొస్తుందని కాదు, నేను ఎంత ఇవ్వగలుగుతాను, వాట్ ఐ కెన్ గివ్ టు ద అదర్స్ అనే దీని మీదే నేను ఎప్పుడు కూడా ఆలోచించేస్తాను. అలాగే నాస్తిక్ కేంద్రం, ఎథిక్స్ సెంటర్, దీనిలో కూడా కార్యక్రమాలన్నింటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. రోటరీ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్గా ఉన్నాను. ఇలాగా దాని ద్వారా కూడా మొన్న కోవిడ్ వచ్చినప్పుడు
కోవిడ్తో ఉన్న వాళ్ళకి మెడికల్ కిట్స్ ఇస్తున్నారని తెలిసి నాకు తెలుసున్న సర్కిల్ అందరితో కలిపి ఒక 2 వీక్స్లో ఒక 20 lakhs సంపాదించి దానికి మెడిసిన్స్ అన్నిటికి కూడా రెడ్ క్రాస్కి ఇవ్వడం జరిగింది. ఇది మనం ఏదన్నా చెయ్యాలని తలపెడితే కనుక మన మంచి తలపెడితే మనకి ఇవ్వడానికి అందరూ ముందుకు వస్తారు అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మాస్కులు కుట్టించాం వాసా మహిళా మండలి ద్వారా. దాదాపు 3 లక్షల మాస్కులు కుట్టాము. దానిలో 2.5 లక్షల మాస్కులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నారు. అలాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ అని రకరకాల ఆర్గనైజేషన్స్ వచ్చి కూడా ఆ మాస్కులు తీసుకెళ్ళడం జరిగింది. ఆ మాస్కులన్నీ విజయవాడలో ప్రతి ఇంటికి పంచడం జరిగింది కార్పొరేషన్ వాళ్ళు. అది చాలా ఆనందం అనిపించింది. అప్పుడు 200 మంది మహిళలకి ఇంట్లో కోవిడ్ టైంలో బయటకు వెళ్ళలేని టైంలో మనం వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాం. ప్రతి వాళ్ళు 8,000 నుంచి 15,000 వరకు వాళ్ళు కుట్టిన దాన్ని బట్టి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి పిల్లలకి పాలు కావాలి, ఇంట్లో ప్రొవిజన్స్ కావాలి, వాటన్నిటికీ కూడా మనం వాళ్ళకి ఒక ఉపాధిని కల్పించాము అనేది చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఇతరులకి నేనేమి ఇస్తాను, కష్టంలో ఉన్న వాళ్ళకి నేను ఎలాగ ఆదుకుంటాము అనే దాని మీదే వాసవి మహిళా మండలి ఎప్పుడూ ఆలోచిస్తుంది. వాసవి మహిళా మండలి ఏది చేసినా, నేను ఎన్ని కార్యక్రమాలు చేసినా వాసవి మహిళా మండలి నాది ఫస్ట్ నుంచి కూడా. నేను 1969లో ఈ సంస్థ స్టార్ట్ చేసిన నుంచి కూడా మెంబర్గా ఉన్నాను. ఇలా ఉండడం వల్ల ఏంటంటే మా మదరు చెన్నపాటి విద్య గారు, మా గోరా గారి మనవరాల్ని కోడల్ని మేము గాంధీ గారి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. అట్లాగా మేము అమ్మ కూడా గాంధీ గారి ఆశ్రమంలో ఉండడం, అలాగే 2019లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టి దానిలో 5 రకాల కాంపిటీషన్స్, ఎస్సే రైటింగు, డ్రాయింగు, పెయింటింగు, సింగింగు అని రకరకాలుగా పెట్టి దానిలో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్తో కలిసి చేసాం. అది మండల్ లెవెల్, అందరూ ఫస్ట్ సెకండ్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా 150 మంది పిల్లల్ని వార్ధా సేవాగ్రామ ఆశ్రమం తీసుకెళ్ళాం. సేవాగ్రామ ఆశ్రమం తీసుకెళ్ళి అక్కడ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, స్కూల్స్ ప్రతి జిల్లా నుంచి 2 టీచర్స్ని కూడా తీసుకెళ్ళాము. అలా ఏంటంటే ఎవరినైనా సరే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటే నిజంగా ఆ పిల్లలు అక్కడికి వెళ్ళి గాంధీ గారు ఇలాంటి సింపుల్గా పడుకున్నారా, ఇలాంటి ఇంట్లో ఉన్నారా అని ఆ పిల్లలు ఆనందిస్తూ ఉంటే నాకు అనిపించింది. మనం ఊరినే పుస్తకాల్లో చూపించడమే కాదు, వాళ్ళకి ఇట్లాగా తీసుకెళ్ళి ఎక్స్పోజర్ విజిట్స్ చూపిస్తే కనుక ఇంకా ఎక్కువ అవగాహన వచ్చి ఎలాంటి చోట్ల మనం ఉన్నాము, ఇంకా ఏం తెలుసుకోవాలనేది వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే అలా తీసుకెళ్ళడం జరిగింది. అందుకని చెప్పి ఇట్లా ఎక్కడ నాకు చెయ్యాలనో అనుకుంటానో అవన్నీ కూడా గవర్నమెంట్తో కూడా కలిసి, గవర్నమెంట్లో కూడా చాలా కమిటీస్లో మేము మెంబర్గా ఉన్నాం. ఎక్కడ ఏదన్నా కానీ మనం ఒక స్వచ్ఛంద సేవ చేసే వాళ్ళందరి తరఫున కూడా రిప్రజెంటేటివ్గా ఉంటాం. వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్తో ఎక్కడ ఎలా చేయాలి, ఇవే కాకుండా మనం క్లినిక్స్ రన్ చేస్తున్నాము. అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ అని చెప్పి ఆటోనగర్లో, అలాగే సత్సాయి డిస్ట్రిక్ట్లో క్లినిక్ రన్ చేస్తున్నాము. విశాఖపట్నం మొత్తం వర్క్ చేస్తున్నాము. తర్వాత విశాఖపట్నం ట్రైబల్ ఏరియాస్, ఇట్లా మనం ప్రతి చోట కూడా ఎక్కడ చేసినా, అలాగే ఉషా ఇంటర్నేషనల్కి స్టేట్ పార్ట్నర్గా ఉండి దాదాపు 200 స్కూల్స్, ఉషా సలై స్కూల్స్ అని మహిళలకు మామూలుగా టైలరింగ్ అని చెప్తారు, కానీ దానిలో అలా కాదు, మిషన్ రిపేర్ చెప్పడం వల్ల ఏమైందంటే వాళ్ళ మిషన్ పార్ట్స్ అని ఇచ్చేస్తే వాళ్ళ మిషన్ వాళ్ళే బిగించుకుంటున్నారు. అలాగ వాళ్ళు ఆ గ్రామాల్లో ఉన్న మిషన్లన్నిటికీ రిపేర్ చేసి, రిపేర్కి కూడా వాళ్ళు ఛార్జ్ చేసి, వాళ్ళు దాని మీద కూడా ఎకనామికల్గా ఎంపవర్మెంట్ వచ్చింది. ఇది మనం ఈ రోజున మనకి మహిళా అభ్యుదయం అంటే ఏదో కాదు, మన ఎంపవర్మెంట్ అనేది మహిళల్లో ముందు తీసుకురాగలుగుతున్నాము. వికసిత భారత్ అని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ గారు అంటున్నారు. అది మన ఉమెన్ చేసే వాటికి ఇంకా కొన్ని అవకాశాలు రావాలి. వచ్చిన రోజున ఇలాంటి మహిళా దినోత్సవాలు ఇంకా జరుపుకొని అలాంటి మహిళలందరినీ కూడా సన్మానించుకోవడం అనేది మనందరికీ చాలా ఆదర్శంగా ఉంటుంది. ఈరోజు నన్ను ఇక్కడ గుర్తించి తీసుకొచ్చి వాసవి మహిళా మండలి చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా, ప్రేక్షకులకు విన్నందుకు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఇంకా తెలుసుకోవాలని ఉంది ఇంకా మీరు చెప్తుంటే. సో పర్సనల్గా మీ వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటే డాక్టర్ సమరం గారిని మీరు వివాహం చేసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఎలా ఉంది, మీ దిశ మారినాయా ఏమన్నా? సో పర్సనల్గా డాక్టర్ అని చెప్పి అందరికీ తెలుసు. సో
తెలియని విషయాలు సార్ గురించి కానీ, ఒక ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. సో సార్ విజయం వెనుక, సమరం గారి విజయం వెనుక మీ పాత్ర ఎంత ఉంది, అలాగే మీ విజయం వెనుక ఆయన పాత్ర ఎంత ఉంది? మీరు పర్సనల్గా ఇద్దరు చూడ్డానికి చూడచక్కని జంటలా ఉంటారు. ఇప్పుడు కూడా ఆదర్శవంతమైన జంటలా కనిపిస్తూ ఉంటారు. ఈ తరానికి మీరు ఆదర్శంగా నిలిచే జంట. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా మీకు? డాక్టర్ సమరం గారు నాకు మేనమామ అవుతారు. నేను చెన్నుపాటి విద్య గారి అమ్మాయిని. విద్య గారి బ్రదర్ డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారి దగ్గర నుంచి ముందు ముఖ్యంగా నేర్చుకునేది ఏంటంటే, ఎంత నీకు ప్రతిదీ గో హెడ్ అని ఒక సపోర్ట్ చేస్తారు. ఈ రోజు నేను ఇన్ని రంగాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళి మన వాసమేళనం చేసే కార్యక్రమాల గురించి చెప్పడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనల్ని నిరాశపరచరు. యూ గో హెడ్, నువ్వు చేయగలవు, చేసే అని ఒక ఎంకరేజ్మెంట్. అది ఈ రోజుల్లో అందరికీ మహిళలకు రావాలి. ఎందుకంటే ఎంతోమందికి ఇలాంటి అవకాశాలు వస్తాయి, కానీ ఆ అవకాశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంట్లో భర్త, అత్తమామలు సపోర్ట్ కావాలి. అది నాకు కంప్లీట్గా ఉంది. అలాగే మా పిల్లలు కూడా చాలా సపోర్ట్గా ఉంటారు. మాకు 2 అమ్మాయిలు. అందుకని చెప్పి నేను చెప్పేది అంటే, మనం ఏది వచ్చినా కానీ మా కష్టం వచ్చినప్పుడు, నాకు 2003లో నేను ఒక కమిటీ మెంబర్గా బెంగళూరు వెళ్తే పెద్ద యాక్సిడెంట్ అయింది, రోడ్ యాక్సిడెంట్. అప్పుడు నాకు ఇటు సైడ్ అంతా కంప్లీట్గా కట్ అయిపోయింది మొత్తం. అయినా సరే నేను అప్పుడు వాట్ నెక్స్ట్ అనుకున్నా. అంటే కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాట్ నెక్స్ట్ అనుకుంటే మన లైఫ్లో మనకు అదొక ఇన్స్పిరేషన్ ఉండి బతుక మీద ఆశ వస్తుంది. అందుకని ఒక అన్నోన్ పర్సన్గా మనం ఉండకూడదు, ఇక్కడ ఉన్నారు అనేది ఉండకూడదు. అందరికీ మనం వాట్ నెక్స్ట్ అయితే నేనే ఒక ధైర్యం తెచ్చుకొని మళ్ళీ నేను ఇచ్చేయగలుగుతాను అనే ధైర్యం ఉంటుంది. అలాగా మనం ఎప్పుడూ కూడా, నాకు జీవితంలో మా అమ్మ నాన్నగారు కానీ పుట్టినప్పటి నుంచి, తర్వాత డాక్టర్ గారు, మా అమ్మమ్మ గారు, తాతగారు కానీ, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా, మాది జాయింట్ ఫ్యామిలీ. ఇక్కడ అందరూ వసుదైక కుటుంబం అంటారు కదా, అలాంటి కుటుంబం మాది. అందుకని ఇక్కడ అందరం కలిసి ఉంటాము, కలిసే తింటాము, కలిసే అన్నీ కలిసి చేయడం అనేది. అందుకని ఇక్కడ మా దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అందరం కలిసి ఉండడం అనేది చాలామందికి, ఇంతమంది ఎలా కలిసి ఉంటారండి అంటారు. మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం విశాలంగా ఆలోచిస్తామో అప్పుడు నాది నీది అని ఉండదు, మనది మనం అని ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు అందరూ కూడా మాలాగా ఉండొచ్చు. అందుకని చెప్పి మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, చిన్నవి ఏదన్నా మనస్పర్ధలు వస్తే ఇద్దరు ఒకళ్ళు సైలెంట్ అయిపోండి, రెండో వాళ్ళు దాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు. అందుకని మనిషిని మనం, ఎదుటి మనిషి ఎందుకు అలా అన్నారు అనేది కూడా మనం ఆలోచించే విధానం మనకు రావాలి. ప్రతిదీ ఈ రోజున ఆడపిల్లలందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు, ఎంపవర్మెంట్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీని కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే కుటుంబంలో పిల్లలు, భర్త, అత్తమామలు ఎవరున్నారు అందరూ. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది, మేమంతా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళం. అందుకని మనం చెప్పేది ఏంటంటే, మనం అందరం కూడా కలిసి ఉండడం. మనకు సామెతలు కూడా ఉన్నాయి, కలిసి ఉంటే కలదు సుఖం అంటారు. అందుకని చెప్పి మనం అందరం కలిసి ఉందాము. కలిసి ఉంటే అది మా ఇద్దరికి, మాకు మీరు నన్ను డాక్టర్ గారి గురించి అడిగారు కాబట్టి, మా ఇద్దరం ఎప్పుడు మాకు విభేదాలు అనేవి ఏముండవు. చెప్పేటప్పుడు ఇద్దరం షేర్ చేసుకుంటాం, ఏది బాగుంటుందని చూస్తాం. అప్పుడు మనం ఎక్కువ బాగా చేయగలుగుతాం. ఎందుకంటే నాది ఇది నియంత లాగా, డిక్టేటర్స్ లాగా అనేది మాకేం ఉండదు. మాకంతా కూడా షేరింగ్ అండ్ లెర్నింగ్. ఓకే. సో మీరు సైలెంట్గా ఉండాలని అన్నారు కాబట్టి, ఒకళ్ళు కోపం వస్తే ఇంకొకరు సైలెంట్గా ఉన్నారని మీరు మాట్లాడారు కాబట్టి, సో మీ ఇద్దరిలో ఎవరికి కోపం వస్తే ఎవరు సైలెంట్ అయిపోతారు? ఇద్దరిలో ఎవరో ఒకళ్ళం, విషయాన్ని బట్టి. ఓకే. సో మీ మధ్య ఉన్న గిల్లి కజ్జాలు జరుగుతూ ఉంటాయా? సరదాగా సంభాషణలు జరుగుతుంటాయి. అంటే డాక్టర్ గారు వచ్చేసి ప్రొఫెషనల్గా డాక్టర్గా ఉంటారు, మీరేమో చాలా హుందాగా కనిపిస్తున్నారు కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు. సో మీ ఇద్దరి మధ్య ఏమన్నా సంభాషణ జరుగుతూ ఉంటాయా? లైక్ కామెడీగా కానీ, ఇద్దరు కలిసి కూర్చొని పాప్కార్న్ తిని సినిమాలు చూడడం అలాంటివి ఏమన్నా? మేము సినిమా హాల్స్కి వెళ్ళి సినిమాలు చూడడం అనేది టైం ఉండదండి. అందుకని చెప్పి మేము ఎక్కువగా ఏంటంటే టీవీ చూస్తాం, టీవీల్లో ప్రోగ్రామ్స్ చూస్తాం. అది కూడా నైట్ 9:30 తర్వాతే, ఎందుకంటే అప్పుడు దాకా వర్క్లో ఉంటాము. అందుకని చెప్పి అసలు మాకు ఎప్పుడూ కూడా అసలు ఇలాంటి ఆలోచన రాలేదు. ఏదైనా సమస్యల గురించి కానీ, మా ఫ్యామిలీలో ఎవరికైనా బాగాలేదు, ఎట్లా చేయాలి ఏంటి, వాటి మీద ఎక్కువ ఆలోచించి ఎలా మనం ఒకరికొకరు సపోర్టివ్గా ఉండాలి అనే దాని మీద ఉంటాం. ఇప్పుడు కుటుంబంలో ఏ చిన్నది వచ్చినా మాదంతా కూడా అందరూ వస్తారు, సపోర్ట్ చేస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. అలా ఏంటంటే మనకి నాస్తిక్ కేంద్రం ద్వారా మన వరల్డ్ ఎథిస్ట్ కాన్ఫరెన్స్ జరిగింది.
మాకు జనవరి 4th 5th. అప్పుడు మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక 150 మంది వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అంటే అదే మాకు ఒక అండ బలం. అలాగా అందరినీ కూడా ఒక దాని మీద తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో అట్లాంటి మనస్పర్ధలు ఎప్పుడు మీరు అడిగినలాంటివి ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే అది రావడానికి స్కోప్ కూడా లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఏదన్నా కనుక మనకి నా అభిప్రాయం ఇది, మీ అభిప్రాయం ఇది అని ఒకరికోవడం చెప్పుకోవడమే తప్ప దాన్ని రెండు కలిపి ఎలా తీసుకెళ్తాం, లేకపోతే ఏది బాగుంటుంది ఎలా చేద్దాం. ఇప్పుడు డాక్టర్ గారు గోరా టెక్నో హబ్ అని స్టార్ట్ చేస్తున్నారు. దానికి రేపు DRDO నుంచి ఆయన డైరెక్టర్ గారు వాళ్ళు వస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా విషయాలను షేర్ చేసుకుంటాము, ఒకరికొకరం ఎలా చేయాలని ప్లాన్ చేసుకుంటాం. సో మీ మధ్య గొడవలు రాకూడదని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇలాగే ఉండాలి. సో ఈడు జోడుగా ఎప్పటికీ కలిసి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో చాలామంది విడిపోవాలని కోరుకుంటుంటారు. చాలామంది మహిళలు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి అబ్యూజింగ్ కూడా గురవుతున్నారు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడున్న మహిళలకి మీరిచ్చే కొన్ని సూచనలు ఏంటి? వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఇంకా అనేక రంగాల్లో ముందుకు వెళ్ళాల్సి ఉంది. కానీ సమాజం అనేది చాలా తప్పుదోవ పడుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం అంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సమాజంలో ముందుకు వెళ్ళాలి, కానీ కొంత నెగిటివిటీ కూడా ఎదుర్కొంటున్నారు మహిళలు అనేది చాలా విషయాల్లో. సో ఇప్పుడు ఇచ్చే మహిళలకి మీరు ఇచ్చే కొన్ని సూచనలు. నిజంగానే మీరు చెప్పినట్టు ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఘోరంగా ఉందండి. ముఖ్యంగా ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని ఒక ఉద్యోగం చేస్తున్నారు అంటే వాళ్ళ వ్యక్తిత్వం మీద పర్సనల్గా చెప్పడం అనేది చాలా జరుగుతుంది. అవి మారాలి. ఒక చట్టం రావాలి. ఇలాంటివి ఏదైనా వస్తే కనుక అసలు వాళ్ళది బ్యాన్ చేయాలి. ఇలా రకరకాలుగా ఈ మధ్యకాలంలోనే మనం చూస్తున్నాం. చాలామంది దీని గురించి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకని ఒక పక్కన మహిళా అభ్యుదయం అంటున్నాము, రెండో పక్కనేమో మహిళల్ని మనం కించపరుస్తున్నాం. అందుకని చెప్పి మహిళలకి మనం సపోర్టివ్గా ఉండాలి అంటే కనుక ప్రతి మగవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు టీవీ సీరియల్స్లో అట్లా చూస్తున్న ఎంతసేపు ఆడవాళ్ళే మళ్ళీ విలన్స్లా చూపిస్తున్నారు. అవి కూడా తగ్గాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక ఇచ్చే సందేశం అనేది ఎట్లా ఉండాలి, వాళ్ళకు ఒక మార్పు కోసం చేసినట్టు ఉండాలి. ఎంతసేపు ఏ సీరియల్ చూసినా చాలా వరకు అన్నీ కూడా ఎదుటి ఆడవాళ్ళని కించపరిచేది ఆడవాళ్ళే. అందుకని ఇవి కూడా చాలా తగ్గాల్సిన అవసరం ఉంది. టీవీ సీరియల్స్లో కానీ, తర్వాత సోషల్ మీడియా ఎంతో టీవీ సీరియల్స్ ప్రభావం కూడా చాలా ఉంటుంది. అందుకని దీని అంతటికీ కూడా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఊరినే చట్టం తెస్తే చాలదండి, చట్టాన్ని అమలు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కువగా మనకి మహిళలకు చట్టాలు కొన్ని 600 పైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో అమలు చేయడానికి చాలా కష్టాలు ఉన్నాయి. అట్లాగే ఆడవాళ్ళకి మెయింటెనెన్స్ యాక్ట్, డైవర్స్ అయిపోయాక కోర్టులో ఇస్తారు మెయింటెనెన్స్ యాక్ట్ కింద డబ్బులు ఇమ్మని. కానీ డబ్బులు వస్తున్నాయా? రావట్లే. జడ్జెస్ వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వగలరు, కానీ ఆ డిపార్ట్మెంట్స్ ఎవరైతే చూడాలో వాళ్ళు అది అమలు చేసేటానికి వాళ్ళకి డబ్బు ఉండాలి ఇవ్వడానికి. ప్రతి రంగంలోనూ వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కానీ ముఖ్యంగా ఇలాంటివి వాటిల్లో మాత్రం గవర్నమెంట్ ఇంకా మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుందని. అలాగే ప్రభుత్వం ఎప్పుడూ కూడా NGO సెక్టార్ని అంత చూడదు. అందుకని చెప్పి ఈ ప్రభుత్వం అయినా సరే NGOలు స్వచ్ఛంద సేవ చేసే వాళ్ళతో కూడా మాట్లాడుతూ వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఎక్కడ చేస్తే మార్పు చేస్తే ఎక్కడ బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు కమ్యూనిటీలోకి వెళ్ళి పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళతో కూడా ఆల్రెడీ కొన్ని కమిటీస్లో NGOస్ని రిప్రజెంటేటివ్స్గా వేస్తున్నారు. కానీ ఇంకా మహిళల్ని ఇచ్చేయాలి. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలతో ముఖ్యమంత్రులు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కానీ మాట్లాడి ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఇంకా బాగా చేసుకోవచ్చు, ఎక్కడ సరిదిద్దుకోవాలి అనే దాని మీద ఎక్కువగా జరుగుతాయి. ఇంకా ఎక్కువ బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు. అసలు ఇన్స్పిరేషన్ లేడీగా నాకైతే కనిపిస్తున్నారు. చాలామందికి చాలా ఇన్స్పిరేషన్గా కనిపిస్తున్నారు. ఇట్లాంటి మహిళలు అంటే మీలాంటి మహిళలు ఇంకా పైకి రావాలి, మీలాగా ఎదిగి చాలామందికి షెల్టర్ ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో చాలామంది వెనుకడుగు వేయాలా, ముందడుగు వేయాలన్న ఆలోచన ధోరణిలోనే ఉంటున్నారు. సో ఇటువంటి మహిళలందరూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా, మీలాంటి మహిళల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. అండ్
ఉమెన్స్ డే శుభాకాంక్షలు నీకు. అలాగే మనని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. సో మహిళలందరికీ ఇన్స్పిరేషన్ లేడీగా నిలుస్తున్నారు రష్మి గారు. అలాంటి మహిళలు ఇంకా ముందుకు రావాలి అని చెప్పి కూడా ఆమె కూడా కోరుకుంటున్నారు. ఇటువంటి సమాజంలో చాలామంది మగవారు కూడా ఆడపిల్లల్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. సో అటువంటి ధోరణిలో ఉన్నవారు కూడా చాలామంది గుర్తించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటున్నారు. అలాగే ఇలాంటి లేడీస్ని మనం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి, సమాజంలో చాలా చెయ్యాలి, సమాజంలో చాలామంది వెనుకబడి ఉన్నారు, వారు కూడా ముందుకు రావాలి. ఇటువంటి లేడీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొంతమందికి షెల్టర్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది, ఇంకొంతమందికి సహాయం చేసే గుణం కూడా వస్తుంది. ఆవిడ చెప్పినట్టు చిన్నప్పటి నుంచి అలవోకలన్నీ నేర్చుకుంటే మంచి సమాజాన్ని మున్ముందు వచ్చే తరానికి కూడా ఇవ్వచ్చని కూడా మనకి ఆమె మాటల్లో అర్థమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భించుకొని ప్రత్యేకించి ఇటువంటి మహిళల్ని మనం ఎంచుకొని ఇంటర్వ్యూ చేస్తున్నామంటే మీకు ప్రత్యేకంగా చూపిస్తే మీరైనా కొంతైనా మార్పు వస్తుంది, సమాజంలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఇటువంటి ఇంటర్వ్యూలు చేస్తున్నాము. సో ఇంకొంతమంది మహిళలు ఇలా ఎదగాలి, ఇంకొంతమందికి సహాయం చేయాలనే గుణం కూడా బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, మెగా 9 టీవీ, విజయవాడ నుండి.